న్యూ అప్డేట్ అబౌట్ టీజీడీఎస్సీ ఇక్కడ చూద్దాము. ఇక్కడ డిఎస్సి ఫలితాల విడుదల 1:3 నిష్పత్తిలో అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన. ఇదేంటిది 9న ఉపాధ్యాయ నియామక పత్రాలు. ఇదేంటిది అక్టోబర్ 9న నియామక పత్రాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. అయితే నేటి నుంచి ధృవపత్రాల పరిశీలన. నిన్న రిజల్ట్ అనేది వచ్చింది కదా, ఈ రోజు నుంచే ధృవపత్రాల పరిశీలన అనేటిది జరుగుతుంది అని ఇవ్వడం జరిగింది పేపర్లో. అర్హులకు SMS ద్వారా సమాచారం అనేది ఇవ్వడం జరుగుతుంది. ధృవపత్రాల సేకరణపై అభ్యర్థుల్లో ఆందోళన. ఇక్కడ ఆయా జిల్లాల్లో 1:3 నిష్పత్తిలో ఎంపికైన వారికి ఈ నెల 1 నుంచి 5వ తేదీ వరకు ధృవపత్రాల పరిశీలన నిర్వహిస్తామని విద్యాశాఖ సంచాలకులు తెలిపారు. అయితే ఆ తేదీలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రక్రియ జరగనుంది అన్నారు. అయితే ఇక్కడ రోస్టర్ పాయింట్ల ఆధారంగా 1:3 నిష్పత్తిలో అర్హులైన అభ్యర్థులకు SMS ద్వారా, ఈమెయిల్ ద్వారా సమాచారం అందిస్తారు. ఈ జాబితాలో DO వెబ్సైట్లోనూ ఉంటాయన్నారు. అభ్యర్థుల విద్యార్హత ధృవపత్రాలు, టెట్, డిఎస్సి, కుల 1 నుంచి 7వ తరగతుల స్టడీ సర్టిఫికేట్తో పాటు ఇవన్నీ ఒరిజినల్ తీసుకెళ్ళాలి. వీటితో పాటు 2 సెట్ల జిరాక్స్ పత్రాలను వెంట తీసుకెళ్లాలని సూచించారు. ఇప్పటివరకైతే SMS రాని వాళ్ళకి ఈరోజు కాకపోతే 5th వరకు ఉంది కదా టైం, రేపు ఎల్లుండి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ టీజీడీఎస్సీ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. ఓపెన్ చేస్తే ఇక్కడ ఇగో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది ఉంది. దీని కింద సర్టిఫికేట్ వెరిఫికేషన్ సర్టిఫికేట్స్ అనేటివి ఉన్నది. వెరిఫికేషన్ ప్రొఫార్మా అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ చూడండి. ఇప్పుడు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది చూద్దాం. ఇక్కడ జిల్లాల వారీగా ర్యాంకింగ్ అనేది చూసుకోవాలి. ఎవరి డిస్టిక్ వాళ్ళు చూసుకోవచ్చు. ఇక్కడ ఇట్లా ఓపెన్ చేసినాక కొమరంభీం డిస్టిక్ చూద్దాము. 12th నెంబర్లో ఇక్కడ ఓపెన్ చేస్తే వస్తుంది. ఇది కొమరంభీం జిల్లా ర్యాంకింగ్ లిస్ట్. ఇక్కడ ఫస్ట్ హిందీ సబ్జెక్ట్ ఉంది. హిందీ తర్వాత నెక్స్ట్ ఒక్కొక్క సబ్జెక్ట్ ఉంది. మొత్తం 344 పేజెస్ ఉన్నాయి. ఇట్లా మనం ఓపెన్ చేసుకొని చూసుకోవాలి. ఇక్కడ మార్క్స్, ఇక్కడ క్యాస్ట్, టెట్ మార్క్స్, లాస్ట్కు మార్క్స్ అనేటివి ఇక్కడ ఉంటాయి. ఇట్లా చూసుకోవాలి.